బెంగాల్లో అధికారం కోల్పోయామనే బాధ నుంచి మమతా బెనర్జీ తేలుకోకముందే టీఎంసీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల టీఎంసీ ఎంపీ అరెస్ట్ కాగా తాజాగా పలువురు టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ సంచలన విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ వెల్లడించారు. బెంగాల్ ఎన్నికల తీర్పును తాము అంగీకరిస్తున్నామని, తమ రాజకీయ భవిష్యత్తు ఎన్డీఏ విధానాలతోనే సరిపోలుతుందని టీఎంసీ ఎంపీలు తెలిపారు. ఇండియా కూటమి సమావేశం కోసం మమతా బెనర్జీ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ అసమ్మతి వెలుగుచూడటం గమనార్హం. టీఎంసీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామాను చైర్మన్ ఆమోదించిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం పార్టీలో ముదిరిన సంక్షోభానికి అద్దం పడుతోంది. పార్టీలో సీనియర్లను విస్మరిస్తున్న రెబల్ నేత రితుబ్రత బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఎలాంటి అనుభవం లేని జూనియర్లకు ముందు వరుస ఇచ్చి సీనియర్లను చివరి వరుసలో కూర్చోబెట్టడం దారుణమని విమర్శించారు. రానున్న రోజుల్లో టీఎంసీలో అసమ్మతి గళం వినిపించే ఎంపీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెబల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వరుస రాజీనామాలు పెరుగుతున్న అసమ్మతితో టీఎంసీలో అంతర్గత సంక్షోభం తీవ్ర రూపం దాల్చినట్టు కనిపిస్తోంది.